చెప్పండి. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు సంగ వెంకటరాజం. మొన్న ప్రకటించినటువంటి వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లలో మేరా కుల కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కుల సంఘాలను చైర్మన్ మన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్పొరేషన్లో భాగంగా మా మేర కుల కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి మొట్టమొదటి మరి కార్పొరేషన్ చైర్మన్గా నన్ను మరి నియమించినటువంటి మరి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నన్ను రికమెండ్ చేసినటువంటి వరంగల్ హన్మకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మేర కులస్తులు అందరి తరఫున మేము కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా కులాన్ని గుర్తించి మా కార్పొరేషన్ ఇచ్చి, మా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి, మాకు మొదటి బడ్జెట్లోనే 50 కోట్ల మరి బడ్జెట్ 50 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి కార్పొరేషన్ ద్వారా మా కులస్తులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు మేము శిరసా వహించి తెలంగాణ రాష్ట్రం తరఫున మేరకుల బంధువుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హన్మకొండ నియోజకవర్గంలో మరి ఈ మేర సదస్సు మరి ఉమ్మడి వారంగల్ మరి మేర కులస్తులు అందరం కలిసి పెట్టుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మరి హన్మకొండ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నారాయణ రెడ్డి గారిని మరి ముఖ్య అతిథిగా పిలిచి, మాకు కమ్యూనిటీ భవన్ ఇక్కడ లేదు, మన 9 కులాలకు ఇచ్చారు, మా కులం ఇవ్వలేదు, ఖచ్చితంగా మా కమ్యూనిటీ భవనం కోసం మరి స్థలాన్ని కేటాయించాలంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారు సానుకూలంగా మరి స్పందించి ఖచ్చితంగా మీకు భవనం స్థలం ఇస్తానని చెప్పారు. అదేవిధంగా రేపు మరి ప్రకటించబోయే మన స్కిల్డ్ ఉమెన్స్ బీసీలను కూడా ఎక్కువ ప్రాధాన్యత మరి మా మేర కులస్తులకే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా మేర కులస్తుల తరఫున హన్మకొండ నియోజకవర్గ, వరంగల్ నియోజకవర్గ మేర కులస్తుల తరఫున మరి నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాము. అదేవిధంగా మరొకసారి మరి తెలంగాణ గవర్నమెంట్ మా కులాన్ని గుర్తించి ఎక్కువ నిధులు మాకు కేటాయించి మాకు అభివృద్ధికి మరి ముందుబాట వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.